హలో ఎవ్రీవాన్. సో ఇవాళ నేను మా వర్క్ డే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో నాకు వర్క్ 6కి స్టార్ట్ అయిపోతుంది అండ్ వినయ్కి 5కి స్టార్ట్ అయిపోతుంది. సో నేను మాకి అంతా లంచ్ అంతా నైటే ప్రిపేర్ చేసి పెట్టాను అండ్ ఇప్పుడు బాక్సెస్ పెట్టేసి ఇది వచ్చేసి వినయ్ బాక్స్ చపాతీ విత్ బీట్రూట్ ఫ్రై అండ్ నేనైతే కొద్దిగా రైస్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇది నా బాక్స్ చపాతీ అండ్ కొంచెం రైస్ అండ్ బీట్రూట్ అండ్ పప్పు ఉంది. సో అది వినయ్ వచ్చాక లంచ్ చేస్తాడనమాట. నేను వచ్చేసరికి ఈవినింగ్ 4 అవుద్ది కాబట్టి నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఈ మధ్య హెల్తీ ఫుడ్ అవన్నీ తినాలని సో నైట్ సబ్జా వాటర్ ఇవన్నీ నానబెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మార్నింగ్కి నేను 2 బనానాస్ అండ్ 1 యాపిల్ మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నాను. మిల్క్ షేక్ చేసేసుకుందాం. ఆల్రెడీ వినయ్ ఇంకా వాష్రూమ్లోనే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో యాక్చువల్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 5కే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో 5 to 1 or 2 అలా ఉంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా మనం ఫ్రీగానే ఉండొచ్చు, లేదా ఇంకొక జాబ్ కావాలంటే ఇంకో జాబ్ చేస్తాం. నేను అన్ని పనులు చేసి పెడితే సార్ నీట్గా రెడీ స్నానం చేయకుండా అట్లా వచ్చి ఇంకా అయిందా అంటుంటాడు. నీకోసం మీరు చేస్తా చూడు. చియా సీడ్స్ అది కూడా రాత్రి నేను చేసి పెట్టాగా. ఇవి కొన్ని దాంట్లోకి హెల్ప్ చేస్తున్నాను, లేకపోతే ఏమవుతాను. డ్రై ఫ్రూట్స్ తాగు. నేను అయిపోయాను వచ్చింటే లాస్ట్లో కొన్ని తాగా కొంచెం. సో దిస్ ఇస్ యాపిల్, బనానా, మిల్క్ అండ్ కొన్ని కార్న్ఫ్లేక్స్. టైం ఎంత అయింది? ఇంకా 10 నిమిషాలు ఉంది. అయిపోయింది అంతే పెట్టేసాను. అట్రా ఇన్ కేస్ అవకాడో ఉంటే అవకాడో కూడా వేయచ్చు. నా దగ్గర ఇప్పుడు కొన్ని వాటర్ ఉంటే మునిగిపోయినాయి. యావి స్ట్రాబెరీ. ఎస్. సో మా మార్నింగ్ డ్రింక్ రెడీ అయిపోయింది. బట్ నేను ఇప్పుడు ఇది ఇంత తాగలేను, 10 minutes ఉంది. సో నేను కప్లో పోసేసుకొని అండ్ ఐల్ డ్రింక్ ఎంట్రాయింగ్. ఇది వచ్చేసి నా యూనిఫామ్. సో బట్ నేను ఇంటి దగ్గర ఏం వేసుకోను అనమాట. నేను మా నార్మల్ క్యాజువల్గా వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళాక మేము చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ బెనిఫిట్ ఉంటుందన్నమాట హాస్పిటల్లో ఇక్కడ. అండ్ నా బాటిల్, నా డ్రింక్ ఇప్పుడు ట్రైన్లోకి అండ్ నా బాక్స్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. అండ్ వినయ్ బాక్స్ కూడా పెట్టేసుకున్నాను. సో అది వినయ్ స్పెషాలిటీ. నీ గురించి చెప్తున్నా. స్నానం డైలీ చేస్తావు అని. టైం ఎంత రై? ఎర్లీ మార్నింగ్ వర్క్ వెళ్ళేటప్పుడు మాకైతే నిమిషం ఇంపార్టెంట్ లాగా చూస్తాం మేమైతే.
3:40 అయింది, 3:45 అయింది, 3:47 అయింది. అట్ లాస్ట్ 4:30కి మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి అండ్ వినయ్ నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాడు. తర్వాత తన వర్క్కి వెళ్ళిపోతాడు అనమాట. నేను ఇంకా ట్రైన్లో వెళ్ళిపోతాను. సో మార్నింగ్ మేము మోస్ట్లీ 3:30కి అంతా లేచేస్తాం వర్క్ ఉన్నప్పుడు. లేనప్పుడు 7. అండ్ వీఆర్ రెడీ. సో 4:30 అయిపోయింది కదా. సో లెట్స్ స్టార్ట్. ఎక్కడైనా వర్క్ ప్లేసెస్లో మనకి బ్లాక్ షూసే వేసుకోమంటారు అనమాట. పైన ఉందన్నమాట ఆ యూనిట్. అండ్ కోతి. సో ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వర్షాలు పడుతున్నాయి అన్నమాట ఇక్కడ. సో స్టార్స్ నాట్ ఈవెన్ 1 స్టార్. సో ఇది మా కార్. యాక్చువల్లీ ఎప్పుడు తను కింద గరాజ్లో పెట్టేవాడు, మళ్ళీ ఎందుకు నిన్న నైట్ బయట పెట్టేశాడంట. స్టేషన్ అన్నమాట అక్కడ. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను. తిని ఇంకా ఇలా వెళ్ళిపోతాడు. బాయ్. యాక్చువల్లీ అంటే అక్కడ రెడ్ ఉంది, నేను దాట ఇవ్వకూడదు. బట్ ఇది మార్నింగ్ కదా, ఎవరు ఏం రావట్లేదని నేను క్రాస్ అయిపోతాను. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే, ఇలా ప్రెస్ చేస్తే అండ్ అక్కడ మనకి కాసేపు సిగ్నల్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం చేంజ్ అవ్వాలి. బట్ చూడండి అసలు నాట్ ఈవెన్ 1 పర్సన్ ఇన్ ద రోడ్స్ కదా అల్లి మనం. సో అండ్ వినయ్ అక్కడ వెళ్ళిపోయాడు. కన్వీనియన్స్ స్టోర్ లాగా అన్నీ దొరుకుతాయి మనకి. డ్రింక్స్ కానీ, శాండ్విచెస్, ఎవ్రీథింగ్, కార్డ్స్. అండ్ ఇప్పుడు ట్యాప్ ఆన్ చేసి వెళ్ళిపోదాం. నేను వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ 1 మీదకి వస్తుంది. సో నేను లేదు 1లో ఉంటుంది కాబట్టి ట్రైన్. సో లెట్స్ గో టు ప్లాట్ఫామ్ 1. సో ఇప్పుడు నేను ట్రైన్లో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 4:40 అయింది కదా, అసలు ఒక్కరు కూడా ఎవ్వరు లేరు. బట్ ఇంకొక ట్రైన్ ఉంటుంది 5 o'clockకి. దాంట్లో అయితే పర్లేదు చాలామంది ఉంటారు. ఈ ట్రైన్లో అయితే అసలు ఎవరు ఉండరు. అండ్ మా స్టేషన్ క్రాస్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్కి వచ్చిందనమాట, ఈస్ట్వుడ్ అని. నేను ఇప్పుడు జాబ్ చేసేది సిటీలో. సో నాకు 45 minutes పడుతుంది. అండ్ నేను ఒక చోట ట్రైన్ దిగి ఇంకొక ట్రైన్ ఎక్కాలన్నమాట. సో టోటల్ ఆల్ అరౌండ్ నాకు 40 minutes పడుతుంది. అండ్ ఈవినింగ్ అయితే నేను వచ్చేటప్పుడు ఇంకా లేట్ అవుతుంది, 50 minutes కూడా పడుతుంది. సో ఇంతకుముందు నేను జాబ్ చేసేది అయితే రీజనల్లో కాబట్టి అది మరీ నాకు 1 hour 40 minutes అలా పట్టేది. ఇలా ట్రైన్ ఎక్కినాక అలా 3-seater దాంట్లో కూర్చునేదాన్ని, హ్యాపీగా పడుకునేదాన్ని అప్పుడైతే. ఇప్పుడు పడుకోవాలన్నా అది అవ్వదు, ఎందుకంటే ఒక 20 minutesకి మళ్ళీ నేను దిగాలి కదా. సో ఇదన్నమాట ట్రైన్స్. మూవ్ చేయొచ్చు అనమాట ఈ సీట్స్ని. సో ఇదొక బెస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్ అందరూ అలా వచ్చినప్పుడు ఎదురెదురు కూర్చోనిక, లేదు అంటే మనం సింగిల్గా ఇలా చేంజ్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇలా చెప్తా ఉంటుంది అన్నమాట ట్రైన్లో నెక్స్ట్ స్టాప్ అని. అండ్ దాని కింద అన్నీ అలా వెళ్తున్నాయి కదా, దాని తర్వాత ఉన్న స్టాప్స్ అన్నీ అలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. డిస్ప్లే ప్రతి బోగిలో ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ. సో ఇది బ్యాక్ సైడ్ ఇలా చూపిస్తూ ఉంటారు అన్నమాట. సో మనం కాన్షియస్గా ఉండొచ్చు అండ్ మన మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ టైం, నెక్స్ట్ ఏ స్టాప్ అని. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్. ఎర్లీ మార్నింగ్సే లేవాలి అంటే నాకు కూడా అసలు ఇష్టం ఉండదు. బట్ నేను జాబ్ చేసేది, నేను స్టూడెంట్ కదా, సో నేను 24 hours లిమిట్ ఉంటుంది. సో 3 days అనమాట, 8 hours per day. సో అలా నేను 3 days చేస్తాను అంతే. అండ్ వీకెండ్స్ కుదిరితే ఇద్దరికి చేయాలనిపిస్తే చేస్తాం, లేకపోతే సండే మాత్రం వీల్ టేక్ రెస్ట్. అండ్ రిమైనింగ్ 6 days తనకి వర్క్ ఉంటుంది అండ్ 3 days నాకు వర్క్ ఉంటుంది. అండ్ కాలేజ్ వచ్చేసి 1 day వెళ్ళాలి. అండ్ రిమైనింగ్ 2 days నాకు ఆన్లైన్ ఉంటుంది. సో ట్యూస్డే రోజు కాలేజ్కి కూడా బట్ అంత అటెండెన్స్ అవన్నీ ఏమి ఉండదు కాబట్టి మోస్ట్లీ మేము ఏమి వెళ్ళాము. ఇంకా ఏమైనా సెమినార్స్, ప్రజెంటేషన్స్ అలా ఉంటాయి తప్ప మేము కాలేజ్ కూడా తక్కువే అనమాట. సో అది ఆస్ట్రేలియాలో ఏమంతా బట్ అంటే కాలేజ్కి మ్యాండేటరీ అలా ఏమి ఉండదు, జస్ట్ ఫర్ అటెండెన్స్ సేక్. అటెండెన్స్ తీసుకుంటున్నారు అంటే
అప్పుడు మనం కాలేజ్కి వెళ్ళాలి తప్పదు. బట్ నో అటెండెన్స్ ఆ సబ్జెక్ట్కి అంటే మనం అవసరం లేదనమాట వెళ్ళడం. మార్నింగ్ ఎవరు లేరు కదా, బట్ ఇప్పుడు 5 అయిపోయింది కదా. చూడండి పర్లేదు, అలా ఒకరొకరు ఉన్నారనమాట. సో నేను ఇప్పుడు రెడ్ఫోన్లో దిగాను అండ్ ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలి. అది వచ్చేసి ప్లాట్ఫామ్ 6లో ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్ 6 అని ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట ఇలా బోర్డ్స్లో. ఇదే అదే నేను మళ్ళీ మీకు యాప్ నుంచి చూపిస్తాను. ఎంత ఫుల్ ఉంటుందంటే అసలు మనకి ప్లేస్ కూడా దొరకదు అనమాట. సీట్స్ అన్నీ ఫుల్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ కాబట్టి చాలా స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ స్టాపే కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను. నేను పైకి ఏం వెళ్ళాను. ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. అందుకవే ఓపెన్ అయితే అందుకవే క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు ప్రీవియస్ చేంజ్ అవ్వాలనుకుంటే బటన్ ప్రెస్ చేసి ఓపెన్ వెళ్ళిపోతుంది. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మళ్ళీ మనం బయటికి క్లోజ్ అయ్యాలనుకుంటే జస్ట్ ఇలా బటన్స్ యూస్ చేసి సరే అవుట్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా మళ్ళీ అదే క్లోజ్ అయిపోతుంది. అండ్ వీళ్ళు ప్రతి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి. చూసారా, కీప్ కేర్ ఆఫ్ మూవింగ్ డోర్స్ అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట రిటర్న్ ఫామ్లో ఉంటుంది ఇక్కడ. ఇంత ట్రైనింగ్స్ అనమాట వాళ్ళు. సో నేను న్యూ టౌన్లో దిగాను అండ్ ఇక్కడ నుంచి నా హాస్పిటల్ ఒక వాకింగ్ 20 minutes పడుతుంది. అదే మనకి వెహికల్ ఉంటే జస్ట్ 2 minutes అంతే. సో ఇక్కడ ఆటోస్ అట్లా ఏమి ఉండవు కాబట్టి ఏదైనా వాకింగ్ అన్నా లేకపోతే ఓన్ వెహికల్ అన్నా ఇంతే ఇంకా ఆప్షన్స్. వర్క్ 6కి అంతా స్టార్ట్ అయిపోతుంది. సో 15 minutes ముందే ఉంటాను అనమాట డైలీ నేను. ఇది మా హాస్పిటల్. ఇది చాలా ఓల్డ్ హాస్పిటల్ అనమాట. కొత్త హాస్పిటల్స్ అయితే అంత మోడర్న్గా ఉంటుంది, బట్ ఇది చాలా ఓల్డ్ది కాబట్టి లైక్ అంత లోపల ఇంటీరియర్ కూడా చూడండి, అంత ఓల్డ్ ఇంటీరియర్ ఉంటుంది. నేను ఎంటర్ అయితేనే ఇతను పేషెంట్ అనుకుంటా ఇలా కనపడ్డాడు. నాకు కొంచెం భయం వేసింది, బట్ తను ఏం స్టాప్ అవ్వలేదు అనమాట. అట్లే సైడ్కి వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లో అన్ని మొత్తం వార్డ్స్ ఉంటాయి అన్నమాట. నేను ఇంతకు ముందు వెళ్ళిన హాస్పిటల్లో జస్ట్ ఊరికే మెంటల్ హాస్పిటల్ లాగా, అది ఓన్లీ సైకియాట్రిక్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. బట్ ఇక్కడ లైక్ అన్నీ ఇంకా మెటర్నిటీ, చిల్డ్రన్, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డ్, ఇంకా అన్ని వార్డ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ అది వచ్చేసి క్యాఫ్టేరియా అనమాట. సో మాకు బ్రేక్లో అలా అక్కడికి వచ్చి మేము ఏమైనా కొనుక్కొని తినవచ్చు అట్లా. అండ్ కొన్ని షాప్స్ కూడా పెడతారు, బొకే షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడైతే హాస్పిటల్స్లో. అండ్ ఫార్మసీ షాప్ అది. ఇది వచ్చేసి టోటల్ ఈ బిల్డింగ్ 11 floors ఉంది. నేను ఇంకా అన్ని ఫ్లోర్స్ కూడా అసలు ఏం చూడలేదు. జస్ట్ మా వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్తాను అంతే ఇంకా. అండ్ అక్కడ మిస్ అయిపోతాం అనమాట. హాస్పిటల్లో కూడా ఎటువైపు వెళ్ళాలో తెలియదు. ఇంకా చాలా డేస్ పడుతుంది ఆ రూట్స్ అన్నీ తెలుసుకోవడానికి. బట్ ఓకే, ఇప్పటికైతే 1 week అయింది కాబట్టి కొద్దిగా బెటర్ అనమాట. ఓకే, ఎలా వెళ్ళాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అదొక్కటి తెలుసుకున్నాను నేనైతే. సో మనకి కొన్ని కార్డ్స్ ఇస్తారు. సో దాన్ని ఇలా ట్యాప్ చేస్తే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇదంతా వచ్చేసి లిఫ్ట్ ఏరియా అనమాట. సో మనం ఇప్పుడు రోడ్ నుంచి వచ్చాం కదా, రోడ్ నుంచి వచ్చిన వే 5th floorలో ఉంటుంది. అండ్ ఇంకా కిందికి వెళ్ళాలి. ఇంకా కిందికి వెళ్తే కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి. బట్ రోడ్ వే అయితే అంతా అండర్ గ్రౌండ్లో ఉన్నట్లు ఉంటుంది అనమాట. అంతా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా అట్లే ఉంటాయి చాలా వరకు. రోడ్ వే నుంచి వెళ్ళినప్పుడు మనకి 3rd floor అన్నా, లేకపోతే 6th floor అన్నా, లేకపోతే ఇలా ఇప్పుడు హాస్పిటల్ 5th floorలో ఇలా ఉంటాయి అన్నమాట. లైక్ మాల్స్లో కూడా మనము ఏదైనా రోడ్ వే నుంచి వెళ్ళామనుకోండి,
బస్ దిగి అది 3rd ఫ్లోర్ అయి ఉంటుంది. సో 3rd లెవెల్స్, ఇక్కడ లెవెల్స్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మాకు లైక్ లాకర్స్ అవన్నీ ఇస్తారనమాట అట్లా. అండ్ ఇది సైన్ ఇన్ సైన్ అవుట్ కార్డ్స్ ఇలా ఇస్తున్నారు ఈ హాస్పిటల్లో. మనం వచ్చిన రోజు జస్ట్ ఆ కార్డ్ని అందులో పెట్టేస్తే అక్కడ మనకి స్టాంప్. సో నా వర్క్ అయిపోయింది. మాకు మార్నింగ్ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 2:30 బయటకు వచ్చేసి వర్క్ చేసి వచ్చాక అనిపిస్తుంది అనమాట, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటే బాగుంటుంది కదా, మంచిగా మనం వచ్చేసరికి అన్నీ చేసి పెడతారు, నైట్ డిన్నర్ చేసి పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, పేరెంట్స్ ఉంటే అని అనిపిస్తుంది. బట్ 1 year అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో చాలా మిస్ అయిపోయే వాళ్ళము. నేను వచ్చేసరికి వినయ్ మళ్ళీ వర్క్ వెళ్ళిపోయాడు అనమాట. తనకి 4కి మళ్ళీ ఇంకొక వర్క్ ఉంది. సో తను వచ్చి లంచ్ చేసేసుకొని వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియాలో ఒక కపుల్ లైఫ్ ఇలానే ఉంటుంది. లైక్ ఒకరి ఇంట్లో ఉంటే ఒకరు ఉండరు. ఇంకా ఇద్దరికి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు అప్పుడే ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇంట్లో ఉండగలిగేది. లేకపోతే ఇంకా నైట్ 9 or 10 ఈ టైం అవుతుంది అనమాట. మ్యాక్సిమం అందరి లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ ఉంటే. అండ్ ఇప్పుడు ఐటీ జాబ్స్ అనుకోండి, హస్బెండ్స్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు. సో ఆ టైంలో వైఫ్స్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అంతా పంపించడం అలా ఉంటుంది. అండ్ హస్బెండ్స్ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు కదా, ఆ టైంలో మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్స్కి వెళ్తారనమాట కొంతమంది, మాకు తెలిసిన వాళ్ళు కూడా. సో అలా ఉంటుంది అనమాట, ఒకరు వస్తే ఒకరు వెళ్ళిపోతారు. సో నేను ఆ టీ తాగి తర్వాత నాకు అంట్లన్నీ తోమేసుకొని అండ్ మళ్ళీ రేపు మార్నింగ్కి ప్రిపేర్ చేసుకో. సో ఇది మా వర్క్ డే రొటీన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.